హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చనిపోబోతున్న గాయత్రిని కాపాడి మాధవ గాయత్రులకి పెళ్లి జరిపించి తాయారుకి దిమ్మ తిరిగే షాకిచ్చిన ప్రతాప్. అసలు ఏం జరగబోతుంది? ప్రతాప్ గాయత్రి పెళ్లి జరిపించడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహా అయితే గదిలో కూర్చొని మాధవ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. లాభం లేదు. ఇక గాయత్రిని పెద్దికి ఇచ్చి పెళ్లి చేయరని అర్థమవుతుంది. గాయత్రి దూరం అయితే పెద్ది చాలా బాధపడతాడు, ఇంకా కుంగిపోతాడు. అలా జరగడానికి వీల్లేదు. పెద్ది వాళ్ళ తమ్ముళ్ళ కోసం, నా కోసం, ఈ కుటుంబం కోసం చాలా చేశాడు. అలాంటి పెద్ది జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. పెద్ద జీవితం కూడా చాలా సంతోషంగా ఉండాలి. తనకంటూ భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలి. కానీ ఏం చేయాలి అని మహా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మహాకి ఒక ఆలోచన వస్తుంది. అవును, తొందరగా పెద్దికి పెళ్లి జరిపించి ఆ తాయారుకి బుద్ధెచ్చేలా చేయాలి అని అనుకొని ఇక బయటే ఉన్న చక్రి, కేశవ, కన్నాల దగ్గరికి వెళ్తుంది. ఇక మహా అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా ఉన్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చక్రి, మీకు తెలుసు కదండి, గాయత్రికి తొందరలోనే పెళ్ళి జరగబోతుంది. గాయత్రికి పెళ్ళైపోతే అన్నయ్య పరిస్థితి ఏంటా అని చాలా భయంగా ఉందండి. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాము అని అంటూ ఉంటే ఇక మహా, చూడండి, గాయత్రిని మనం ఎంతగా ఒప్పించాలనుకున్నా గాయత్రి పెద్ది కోసం ధైర్యం చేయడం లేదు. అంటే గాయత్రి దృష్టిలో పెద్దిని వదులుకున్నట్టే కదా అని అంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారండి అని చక్రి అనగానే, ఇందులో అనడానికేముంది? ఈ భూమి మీద గాయత్రి ఒక్కతే అమ్మాయి ఉందా? అందుకే పెద్ది కోసం మనం ఒక మంచి అమ్మాయిని వెతికి పెద్దికి పెళ్లి చేయాలి. పెద్ది జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు అని మహా అంటూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉంటారు. మేము ఆ ప్రయత్నాలు కూడా చేశామండి, కానీ ఏ ఒక్కరూ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అన్నయ్యకి పిల్లనివ్వడానికి ధైర్యం చేయడం లేదు అని అనగానే, ఏంటండి మరి మీరు ఇంత మూర్ఖుల్లా ఉన్నారు? ఈ చుట్టుపక్కల ఊళ్ళో తప్ప ఇంకా వేరే ఎక్కడా కూడా అమ్మాయి లేరా అని అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వదిన అది అని అంటూ ఉంటే ఇప్పుడు ఎంత అప్డేట్ అయింది, టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయింది, అదంతా యూజ్ చేసుకోవాలి కదా. తెలుగు మ్యాట్రిమోనీ అని ఒక మంచి యాప్ ఉంది. ఆ యాప్లో పెద్దికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాము అంటే వాళ్ళే ఒక మంచి అమ్మాయిని సెట్ చేసి పెడతారు అని అనగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. మీ ఆలోచన బాగుందండి అని అనగానే, సరే ఇప్పుడే మనం పెద్ద డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని ఇక మహా అయితే మాధవ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని అడిగి ఫిల్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవడం చూసి, ఏంటి మళ్ళీ అంతా ఒక్క చోట చేరారు, మళ్ళీ ఏం ఘనకార్యం చేయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే మహా, అదే పెద్ది, నీకు పెళ్లి చేయాలని తెలుగు మ్యాట్రిమోనీలో నీ డీటెయిల్స్ ఇస్తున్నాం అని అనగానే మాధవ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవును పెద్ది, గాయత్రిని ఎలాగో నీకు ఇవ్వరని అర్థమైపోయింది. గాయత్రి మీకోసం ధైర్యం చేయదని కూడా అర్థమైపోయింది. గాయత్రికి రేపో మాపో పెళ్లి చేస్తారు. మీరు గాయత్రిని తలుచుకుంటూ ఎన్నాలని ఇలా ఒంటరిగా బాధపడతారు. అందుకే మీకు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే మీ లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది కదా, అందుకే మేము ఇలా చేస్తున్నాం అని అంటూ ఉంటే, అమ్మ మహా, ఇప్పుడేమీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదమ్మా అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది కాదన్నయ్య అని అంటూ ఉంటే, రేయ్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి అక్కర్లేదు. అసలు జీవితంలోనే నాకు పెళ్ళి అనేది వద్దు.
నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి మాధవ వెళ్ళిపోగానే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటిదినా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే, ఇంకా మీకు అర్థం కాలేదా? పెద్ద మనసులో గాయత్రికి తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదని చెప్పకనే చెప్తున్నాడు. గాయత్రిని తప్ప తన భార్యగా ఎవరిని ఊహించుకోలేదని పెద్ద మాటలకి అర్థం అని అనగానే అందరూ బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎలాగండి? ఆ గాయత్రి అన్నయ్య కోసం రాదు, అన్నయ్య ధైర్యం చేయలేరు, వీళ్ళ జీవితాలు ఇంతేనా అని అంటూ ఉంటే, లేదు, నిజంగా గాయత్రికి పెద్దికి దేవుడు ముడివేసి ఉంటే ఏ దేవుడైనా గాయత్రిని పెద్దిని తప్పకుండా కలుపుతాడు. ఇంత మంచి మనసున్న పెద్దికి ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు, ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తాడు. నాకెందుకో గాయత్రి పెద్ది ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అనిపిస్తుంది అని అనగానే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే తాయారు ఇంట్లో గాయత్రి పెళ్లి కోసం తాయారు పురుషోత్తం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే గాయత్రి గదిలో కూర్చొని మాధవ ఫోటోని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మాధవతో తను గడిపిన క్షణాలు, చిన్నప్పటి నుండి మాధవ తను ఎంత స్నేహంగా ఉన్నారో అవన్నీ గుర్తు చేసుకొని గాయత్రి అయితే ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మాధవ ఫోటోని చూస్తూ, బావా, ఇంకా నీ నుండి నేను శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. నిన్ను తప్ప వేరెవరిని భర్తగా ఊహించుకోలేని నేను ఇప్పుడు వేరెవరికో భార్యగా వెళ్ళాల్సి వస్తుంది. అది నా వల్ల కావడం లేదు బావా. ధైర్యం చేసి మా అమ్మ వాళ్ళ మాట కాదని నీ కోసం వచ్చేలేను. అలాగని ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని నేను వాడి జీవితంలోకి వెళ్ళలేను. ఏం చేయాలి బావా? ఇదంతా చేసే కంటే చచ్చిపోవడమే నయం అనిపిస్తుంది అని గాయత్రి అనుకుంటూ, అవును, చచ్చిపోవాలి. నేను వేరొకరికి భార్యగా వెళ్ళలేను. భావం తప్ప ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేను. నేను చచ్చిపోవాలి అని చెప్పి ఇక గాయత్రి అయితే ఏడుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే మరోపక్క ప్రతాప్ ఏదో ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల రోడ్డుపై కారులో వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ కాల్ మాట్లాడుతూ, రే, నేను ఇంకో 10 మినిట్స్లో అక్కడ ఉంటాను, బోర్డ్ మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేయండి, చాలా అర్జెంట్ అని అనగానే ఇక అవతలి వ్యక్తి కూడా అలాగే సార్ అని సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ రోడ్డుపైనే వస్తూ ఉంటాడు. అప్పుడే గాయత్రి రోడ్డుపై నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ అడవి వైపుకి, కొండల వైపుకి పరిగెత్తుతూ ఉంటుంది. అది చూసి ప్రతాప్ ఒక్కసారిగా కార్ని స్టాప్ చేస్తాడు. గాయత్రి ఏడుస్తూ వెళ్ళడం చూసి, ఇదేంటి, ఈ అమ్మాయి ఏడుస్తూ ఆ కొండలపైకి వెళ్తుంది, ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుందా అని ప్రతాప్ కార్ని స్టాప్ చేసి కార్ దిగి, ఇదిగో అమ్మాయి, అమ్మాయి ఆగు అని పిలుస్తున్నా కూడా గాయత్రి అయితే అలాగే ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. గాయత్రి చనిపోవడానికే వెళ్తుంది అని, ఎలాగైనా గాయత్రిని కాపాడాలి అని ప్రతాప్ గాయత్రి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇక అలా పరిగెడుతూ ఉంటే గాయత్రి ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి కొండ మీద నుండి దూకాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ గాయత్రి చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అమ్మాయి, ఆగమ్మా, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే, వదలండి, నన్ను చావనివ్వండి, నాకు ఈ బ్రతుకు బ్రతకాలని లేదు అని అంటూ ఉంటే, చూడమ్మా, కష్టాలు అనేవి భూమి మీద అందరికీ ఉంటాయి, అలాగని అందరూ చస్తూ పోతే ఈ భూమి మిగలదు, అసలు ఏమైందమ్మా అని అంటూ ఉంటే, అదంతా మీకు అనవసరం అండి, నన్ను చావనివ్వండి అని గాయత్రి కొండ మీద నుండి దూకుతూ ఉంటే ప్రతాప్ కోపంగా గాయత్రి చెంప పగలగొడతాడు. ఇక గాయత్రి అయితే ఏడుస్తూ ప్రతాప్ వైపే చూస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్, చూడమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను నీ తండ్రిని అనుకొని అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది అని అడగగానే
ఇక గాయత్రి ఏడుస్తూ మాధవాని తను ప్రేమించిన విషయం మొత్తం ప్రతాప్తో చెప్తూ ఉంటుంది. నేను మా బావని ప్రేమించానండి, కానీ మా అమ్మ వాళ్ళు మా బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేయకుండా వేరే వారితో నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను అది భరించలేనండి. మా బావని తప్ప నేను వేరొకరిని భర్తగా ఊహించుకోలేను. అంతకంటే చావడమే నయమని చచ్చిపోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే, ఏంటమ్మా ప్రేమ ప్రేమ అని కన్న వాళ్ళని ఇంతలా బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటే, చూడండి మా బావ గురించి మీకు తెలీదు. మా బావ దేవుడు. ఏవో గొడవలు పంతాల వల్ల మా అమ్మ నన్ను మా బావకి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. నేను బావ లేకుండా బ్రతకలేను అని గాయత్రి ఏడుస్తూ ఉంటే, ఇక ప్రతాప్ గాయత్రిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక గాయత్రితో, సరేనమ్మా నువ్వు ప్రేమించిన మీ బావతోటే నేను పెళ్లి జరిపిస్తాను అని అనగానే గాయత్రి చాలా సంతోషపడుతుంది. ఏమంటున్నారండి మీరు? మా అమ్మ అని అంటూ ఉంటే, అవన్నీ నేను చూసుకుంటానమ్మా. ఏ తల్లిదండ్రులైనా కూతురు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, అంతేకాని ఇలా చచ్చిపోవాలని ఎవరు కోరుకోరమ్మా. ఇంతకు నీ పేరేంటి అని అనగానే, గాయత్రి అండి అని అంటుంది. నువ్వు చెప్పావు కదా మీ బావ ఫోన్ నెంబర్ నీకు తెలుసా అని అనగానే, తెలుసండి అని చెప్పగానే ప్రతాప్ మాధవకి ఫోన్ చేస్తాడు. ఇక మాధవ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అనగానే, ప్రతాప్ మాట్లాడుతూ, మాధవనేనా మాట్లాడేది అని అనగానే, అవునండి ఎవరు మీరు అని అడుగుతారు. గాయత్రి అంటే అని అనగానే, గాయత్రి నా మరదలండి. ఏం జరిగింది అని అనగానే, గాయత్రి ప్రాణాలు తీసుకోవడం కోసం ఆత్మహత్యాయత్నం చేసింది అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి మీరనేది? గాయత్రి ఆత్మహత్య చేసుకోబోయిందా అని అంటూ ఉంటే, అవును తను ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో ఉంది. మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది. మీరు వెంటనే ఇక్కడికి రండి అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఎక్కడున్నారండి మీరు అని అనగానే ఇక ప్రతాప్ వాళ్ళున్న చోటుని చెప్తాడు. ఇక మాధవ అయితే చాలా కంగారుగా బాధపడుతూ, గాయత్రికి ఏం కాకూడదు అని అనుకుంటూ బాధపడుతూ ప్రతాప్ చెప్పిన చోటుకే వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికే ప్రతాప్ని చూసి, గాయత్రి ఎక్కడండి? నా గాయత్రి ఎక్కడ? తనకేం కాలేదు కదా? తనకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని మాధవ బాధపడుతూ ఉంటే, ఇక ప్రతాప్ అయితే, చూడండి ఇప్పుడు గాయత్రికి ఏమీ కాలేదు. నేను రావడం కాస్త ఆలస్యం ఉంటే ఈ పాటికి నీ మరదలు గాయత్రి శవమై ఉండేది అని అనగానే ఇక మాధవ షాక్ అయిపోతాడు. ఏంటండి మీరనేది అని అనగానే ప్రతాప్ జరిగిన విషయం మొత్తం కూడా మాధవతో చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నిన్ను తప్ప వేరెవరిని భర్తగా ఊహించుకోలేకపోతుంది. వాళ్ళమ్మ నాన్నలు చేసే పెళ్ళి ఇష్టం లేక ప్రాణాలు తీసుకోవాలనుకుంది. సమయానికి నేనొచ్చి కాపాడాను కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంది. లేకపోతే ఏంటి పరిస్థితి అని అనగానే ఇక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. గాయత్రి ఎక్కడండి అని అనగానే ఇక గాయత్రి అక్కడికి వచ్చి, బావా అని ఏడుస్తూ పిలుస్తుంది. గాయత్రిని చూసి మాధవ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి గాయత్రిని గట్టిగా హగ్ చేసుకొని, గాయత్రి ఏంటి పిచ్చి పనులు? నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా అని ఏడుస్తూ ఉంటే ఇక గాయత్రి కూడా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమని చూసి ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రతాప్, చూడు బాబు, ఆ అమ్మాయి మీద నీకు, నీ మీద ఆ అమ్మాయికి చచ్చేంత ప్రేమ ఉంది. ఈ ప్రేమ సమాధి కాకూడదు. మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కాదండి, మీకు మా అత్తయ్య గురించి తెలీదు, తను అసలే అని అంటూ ఉంటే, చూడండి ఎవరైతే బిడ్డలు ఇలా ప్రేమిస్తారని తెలిస్తే కోప్పడతారు, అంతేకాని ఆ ప్రేమలో బిడ్డలకేమన్నా జరిగితే తట్టుకోలేరు. నాకు ఒక కూతురు ఉండేది, నాకు నచ్చని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నా కూతురు మీద కోపంతో ఇంకా తనని నేను దగ్గరికి తీయలేకపోతున్నాను. కానీ ఎక్కడున్నా నా కూతురు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఎవరైనా అలాగే కోరుకుంటారు. 2 రోజులు కోప్పడి తర్వాత మీ పెళ్ళిని వాళ్ళు అంగీకరిస్తారు. పదండి అని
అని ప్రతాప్ మాధవ గాయత్రిని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటారు. ఇక ఆ గుడిలో ప్రతాప్ దగ్గర ఉండి పంతులు గారి చేత మంత్రాలు చదివిపిస్తూ మాధవ గాయత్రికి పెళ్లి జరిపిస్తారు. ఇక అది చూసి గాయత్రి మాధవ చాలా సంతోషపడతారు. ఇక గాయత్రి ప్రతాప్కి చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇప్పుడు మీరే కానీ లేకపోతే మా బావ నన్ను పెళ్లి చేసుకునేవాడే కాదు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటూ ఉంటే, ఇక ప్రతాప్ చూడమ్మా, చెప్పాను కదా నేను నీ తండ్రి లాంటి వాడినని, నా కూతురు చనిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అని ప్రతాప్ అంటూ ఉంటాడు. పదండి ముందు మీ ఇంటికి వెళ్దాం అని ప్రతాప్ మాధవ గాయత్రులకి పెళ్లి జరిపించి తాయారి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.